నేను సామినేని బానన్న గురించి ఒక విషయం చెప్పాలి. జగనన్న పార్టీ పెట్టిన తర్వాత 2013 అనుకుంటా, పార్టీ పెట్టిన తర్వాత మాకు ఈ జగ్గైపేట ప్రాంతంలో ఏదో సమస్య వస్తే నాకు అన్న దగ్గర రావడానికి మార్గం తెలియదు. ఇబ్రహీంపట్నం మావయ్య మధు అని, నల్లమోతు మధు అని, ఆయన ద్వారా ఫోన్ ద్వారానే నేను ఆయన రాలేదు అన్న దగ్గరికి, రాకపోయినప్పటికి కూడా ఆ పోలీస్ స్టేషన్ సమస్యను పరిష్కరించారు 2013లో. అప్పటి నుండి అన్నంటే అభిమానం. ఆ తర్వాత మా ఇంటికి జగనన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగనన్న మా ఇంటికి వచ్చారు. అప్పుడు కూడా మొదటగా అన్న వచ్చే ఉన్నారు. నేను మొదట్లో అన్నం చూసి మీసాలు ఆ కళ్ళు చూసి చాలా భయపడేవాడిని. నేను అన్న కొంచెం సీరియస్ అనుకునేవాడిని. కానీ ఆ కళ్ళల్లో ప్రేమ తప్ప మరొకటి ఉండదు, ఆ భాషలో అన్న అనే పదం తప్ప మరొకటి కనిపించలేదు నాకు కూడా. నేను చిన్నవాడిని అయినప్పటికి కూడా ఉచ్చరించే భావం ఎట్లా ఉంటుందంటే అన్న 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 అని మాట్లాడుతూ ఉంటాడు. అన్న అన్న అనుకోండి అంటే ఏం కాదులే అని చెప్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి నాయకుడు మీ అందరికీ దొరికినందుకు మీరందరూ కూడా సంతోషపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు ఏమనంటే, ఒక్క అవకాశం కనుక వస్తే ఖచ్చితంగా మీరందరూ ఇస్తే ఆయన మళ్ళీ నెక్స్ట్ మినిస్టర్గా ఉంటారు. కాబట్టి ఇంతకంటే పదింతలు డెవలప్ చేసి మీ అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. మరి ఇక సామాజిక బస్సు యాత్ర సందర్భంగా ఎస్సీలను, బీసీలను, మైనార్టీ నాయకులందరినీ కలిపి ఈ రాష్ట్రం మీది మీరు మీ ప్రచారం చేసుకుంటూ మీకు జరిగిన మేలు చెప్పుకుంటూ మీ వాళ్ళందరికీ అండగా ఉండనని చెప్పి బస్సు యాత్ర పెట్టారు. పెట్టినప్పుడు జనమందరూ పాపం ప్రతిపక్ష నాయకులందరూ ఏమనుకున్నారంటే ఏముంటుందిలే అనుకున్నారు. కానీ ఇవాళ చూస్తూ ఉన్న వాతావరణం చూస్తూ ఉంటే, రే నాయనా జగన్మోహన్ రెడ్డి గారితో మేమన్నాం, మాతో జగన్మోహన్ రెడ్డి గారు ఉండారని చెప్పి మీరందరూ చెప్తా ఉన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులకి నిద్ర పట్టిన విషయం ఏంటంటే, ఇంత ఐక్యత ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి కలిపి ఒక సభ పెట్టి దాన్ని అంత ఐక్యంగా కొనసాగిస్తూ ఉన్నారంటే రేపు మన భవిష్యత్తు ఏందని చెప్పి రాజమండ్రి విజనరీ ఉన్నాడు కదా, ఆయన పేరు రాజమండ్రి విజనరీ అని పెట్టాను. ఎందుకంటే పాపం ఈ మధ్యకాలంలో మనకు పార్లమెంట్ ఒకటి కట్టారు. పార్లమెంట్ కడితే దానికి మొత్తం అయిందంత అంటే 1200 కోట్లు. ఎట్లా కట్టారంటే ఒక లగ్జరీ హోటల్ లాగా కట్టారు. చంద్రబాబు నాయుడు ఇక్కడ అమరావతిలో ఒక బంగ్లా కట్టాడు. ఏం కట్టాడు? వర్షానికి కారే సచివాలయం ఒకటి కట్టాడు. దాని రేట్ ఎంత అంటే ఎస్ఎఫ్టీ అంట 10,000 అంట. అంటే 2,000 కోట్ల రూపాయలు పెట్టి అసెంబ్లీ కట్టాడు. 1,200 పెట్టి పార్లమెంట్ కడితే అది అద్భుతంగా లగ్జరీ హోటల్ లాగా ఉంటే, చంద్రబాబు నాయుడు వర్షానికి కారే ఒక రేకుల షెడ్ కట్టి దాన్ని అసెంబ్లీ అని చెప్పి దాంట్లో అడ్డదిడ్డంగా దోచుకు తిన్నాడు. అదే రాజమండ్రి విజనరీ కనుక మనం పార్లమెంట్ అప్పచెప్పుంటే 12,000 కోట్లు అయిద్దని చెప్పి ప్రజల సొమ్ము దోచుకు తినేవాడు. ఈ పాటికి అయిపోయేదంతా. కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం లేదు. చంద్రబాబు నాయుడికి అవకాశం కల్పించిన ప్రతిసారి మన సంపదను దోచుకున్నాడు, మనల్ని మోసం చేశాడు, మన జీవితాలను వెక్కిరించాడు. అదేవిధంగా ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని అన్ని రకాలుగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇక మహిళల విషయం అయితే చెప్పాల్సిన పని లేదు. గతంలో మహిళలకి చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఇచ్చి లాస్ట్లో మోసం చేద్దామని చెప్పి చూశాడు. చంద్రబాబు నాయుడికి మాత్రం కోసి కారం పెట్టారు మన ప్రజలందరూ కూడా. అది జీర్ణించుకోలేకపోతా ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల్లో మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చి, అంటే ఇవాళ పార్లమెంట్లో ఈ మధ్య కాలంలో బిల్లు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి మహిళలకు ప్రయారిటీ ఇస్తూ వాళ్ళకి మంచి పదవులు ఇస్తూ అదేవిధంగా ఆర్థికంగా అన్ని రకాలుగా భరోసానిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది భరించలేని చంద్రబాబు నాయుడు ఎలాగనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని దించి నేను అధికారం ఎక్కాలి 2024లో అని చెప్పి మనందరి పైన తప్పుడు ప్రచారం చేస్తూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తప్పుడు ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి తెలిసిన విద్య ఏదన్నా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మేనేజ్మెంట్ వ్యవస్థ. అంటే మీడియాని మేనేజ్ చేయగలడే తప్ప ప్రజల్ని ఎక్కడా మేనేజ్ చేయలేడు. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాలకు ఎక్స్పైర్ అయ్యారు. కాబట్టి అతని అవసరం మనకు లేదు, అలాంటి నాయకుడు అవసరం కూడా లేదు. ఎందుకని చెప్తా ఉన్నానంటే,
చంద్రబాబు నాయుడు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు ఎందుకు ఓట్లేలో నేను చెప్తాను, మీరందరూ గమనించండి ఒకసారి. చంద్రబాబు నాయుడు ఆయన మంత్రులు మాట్లాడిన మాటలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు సాక్షాత్ మీడియా ముందు ఎస్సీలుగా ఎవరు పుట్టాలని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటా ఉన్నారని చెప్పాడు. కానీ చాలాసార్లు మన ప్రతిపక్ష నాయకులుగా మనం ఉన్నాము, కానీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అడుగుతానన్నాం, మా ఎస్సీలను ఎందుకు కించపరిచావు, కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఈనాటికి కూడా క్షమాపణ చెప్పలేదు. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా నేను మాట్లాడింది రైటే అని చెప్పదలుచుకున్నాడు. ఎస్సీలకు ఎవరు పుట్టాలని కోరుకుంటా ఉన్నారని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇక ఈ విషయంలో ఎస్సీలు ఓట్లు వేస్తారా చంద్రబాబు నాయుడికి? వేస్తారా? వేయరు. ఇక బీసీల విషయంలో మరి మనకు తోకలు కత్తిరిస్తానని చెప్పి బీసీ నాయకుల్ని బెదిరించి ఎవడు చెప్పాడరా మీకు అని చెప్పి అరే ఒరే నోటికి వచ్చిన భాష మాట్లాడాడు. ఇక ఈ విషయానికి వస్తే బీసీలు ఓట్లు వేస్తారా? మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఓట్లు వేయరు. కానీ ఒక్క మాట మీ అందరికీ చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4.5 సంవత్సరాల్లో ప్రతి పిల్లాడు చదువుకుంటా ఉన్నాడు. నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ అయ్యాయి. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్ అంతా ఉంది. ప్రతి రైతు పొలంలో పైరేస్తా ఉన్నాడు. అదేవిధంగా అవ్వాతాతలకు పెన్షన్ అందడమే కాకుండా ఇవాళ విద్య, వైద్య రంగాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక భాగంగా అమౌంట్లు ఇస్తా ఉన్నారు. ఇక మన పిల్లలు చదువుకుంటా ఉంటే నాడు నేడు కింద మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఏం మాట్లాడాడంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎందుకు వాళ్ళ మొహాలకు అని చెప్పి హైకోర్టులో కేసు వేసాడు చంద్రబాబు నాయుడు. మనం గమనించాల్సింది ఏంటంటే మన పిల్లలు చదువుకుంటే మనం చదువుకుంటే చంద్రబాబు నాయుడికి ఎక్కడ ఎదురు తిరుగుతామనే భయంతో మనం ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మరి మన తల్లిలో అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తా ఉంటే అమ్మఒడి పథకం కింద ఆ అమౌంట్లు కూడా వేయటానికి వీల్లేదు, రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉందని చెప్పాడు. తన మనవడు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు. తన మనవడు అకౌంట్లో పుట్టిన 6 నెలలకి 215 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ చూపించవచ్చు. సంవత్సరంన్నర వచ్చేసరికి అతనికి 500 కోట్ల ఆస్తులు పెరుగుతాయి. ఎలా పెరుగుతాయంటే మనకు సమాధానం చెప్పడు. ఏ రకంగా ఏ బిజినెస్ చేశాడు సంవత్సరంన్నరలో మనవడు అంటే మనకు సమాధానం చెప్పడు. ఆ సంపద అంతా ఎవరిదంటే మన చెమట నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాల్లో దోచుకుతున్నాడు. మీరందరూ గమనించండి, ఒక్కసారి పరిశీలించండి. కాబట్టి మన అమ్మఒడి అకౌంట్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ద్వారా 15,000 మన అమ్మ అకౌంట్లోకి వేస్తే 15,000 వేస్తే ఏడ్చే చంద్రబాబు నాయుడు వాళ్ళ మనవడకు మాత్రం 500 కోట్లు 600 కోట్లు ఈ మధ్యకాలంలో 1,200 కోట్లు అని చెప్పారంట వాళ్ళ సంపద. అంటే చంద్రబాబు నాయుడు మనవడు సంపద. చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత? 2 ఎకరాలు. 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్ల సంపద వచ్చిందంటే ఎట్లా వచ్చింది? ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.